ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఊపిరి వంటిది. అది ఆగిపోతే ఆత్మీయ జీవితం అనేది ఆగిపోతుంది. ప్రార్థన బలహీనుణ్ణి బలవంతునిగా మారుస్తుంది. ప్రార్థన మనలో భయాన్ని తొలగించి విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన దేవుని శక్తిని మన జీవితంలోనికి తీసుకొని వస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ కొందరి ప్రార్థనలు దేవుని దగ్గరకు కూడా చేరడం లేదు. మరికొందరి ప్రార్థనలు వారి ఇంటి పైకప్పును కూడా దాటి వెళ్ళడం లేదు. ఏడ్చి ప్రార్థిస్తున్నారు, కానీ వారి ప్రార్థనకు జవాబు రావడం లేదు. ఉపవాసముండి ప్రార్థిస్తున్నారు, కానీ సమాధానం అనేది దేవుని దగ్గర నుండి రావడం లేదు. ఎందుకంటే ప్రార్థించేవారు క్రమము లేకుండా ప్రార్థన చేస్తున్నారు. మన దేవుడు సమస్తాన్ని ఒక క్రమముగా జరిగించాడు. ఆ క్రమమునే మన జీవితంలో కూడా దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు ఒక్క దినాన్ని సృష్టి అంతటిని సృష్టించకుండా ఒక క్రమ నియమంతో 7 రోజుల్లో సృష్టించారు. అలాగే యేసుక్రీస్తు అరణ్యములో 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందిని పోషించినప్పుడు ముందు 100 మంది చొప్పున 50 వరుసలలో కూర్చోబెట్టి తర్వాతనే అద్భుతం చేశారు. అంటే ఎక్కడ క్రమముండునో అక్కడే అద్భుతాలు జరుగుతాయి. అలాగే ప్రార్థనలో కూడా ఒక క్రమముగా చేసినప్పుడు దేవుడు వారికి తప్పకుండా జవాబును అనుగ్రహిస్తారు. బైబిల్లో క్రమబద్ధమైన ప్రార్థన దానియేలు చేశారు. ఆయన రోజుకు 3 సార్లు ఒక సమయాన్ని నిర్ణయించుకొని ప్రార్థించేవాడు. దానియేలు ప్రార్థనలో ఎంతగా క్రమం ఉండేదంటే ప్రార్థన కొరకు ఒక సమయాన్ని కేటాయించుకొని ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజు దానిని అలవాటుగా చేసుకొని పరిస్థితులు మారినా సరే ప్రార్థన మాత్రం ఆపలేదు. గనుకనే దానియేలు జీవితంలో దేవుడు అద్భుతాలు చేశారు. దానియేలుని దేవుడు ఆశీర్వదించారు. దానియేలును గొప్ప అధికారిగా దేవుడు ఉంచారు. మనము కూడా దానియేలు వలె క్రమముగా ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు జవాబునిస్తారు. ఆమేన్.